హాయ్, ఈరోజు మనం ఉసిరికాయ పులిహోర చేసుకుందాం. ఈ ఉసిరికాయ పులిహోరకు కావలసిన ఉసిరికాయలు, ఉప్పు, పచ్చిమిరకాయలు, అన్నం, పసుపు, కరివేపాకు, వేరుశెనగ గుళ్ళు, ఎండుమిరపకాయ, జీలకర్ర, మినపగుళ్ళు, శనగపప్పు, ఆవాలు, నూనె. ముందుగా మనం ఒక 6 ఉసిరికాయలు తీసుకొని ఈ విధంగా తురుము పెట్టుకోవాలి. ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని ముకుడులో వేరుశెనగ నూనె వాడుతున్నాను. నేను వేరుశెనగ నూనె అయితే పులిహోర మంచి టేస్ట్ వస్తుంది. కొంచెం నూనె వేడెక్కాలి. నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు, మనం ఏమైతే రెడీ చేసి పెట్టుకున్నామో వేరుశెనగ గుళ్ళు, శనగపప్పు, మినపగుళ్ళు, తర్వాత జీలకర్ర, ఇవన్నీ వేసుకొని వేపుకోవాలి. ఇలా వేగుతుండగా మనం ఇందులో పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి బాగా వేగనివ్వాలి. ఇందులో కొంచెం పసుపు పొడి వేసుకుంటున్నాను. వేసి బాగా వేగనివ్వాలి. ఇలా వేగుతున్న పోపులో మనం ఇంగ వేసుకోవాలి. ఇందులో దానికి తగినంత ఉప్పు వేసుకొని ఇలా బాగా వేపుకొని పెట్టుకోవాలి. ముందుగా నేను అన్నం వండుకొని చల్లారి పెట్టుకున్నాను. ఎందుకంటే ఉసిరికాయ పులిహోర తీయాలి కదా, మనం వేడి మీద వేస్తే చేదు వస్తుంది. మనం ఇలా ఉడకబెట్టుకున్న రైస్లోకి వేపుకున్న పులిహోర పోపు ఏదైతే ఉందో అదంతా వేసుకొని బాగా కలుపుకోవాలి. మనం ఈ విధంగా కలుపుకుంటాం. కలుపుకున్న తర్వాత ఏదైతే ఉసిరికాయ తురుము మనం తురుము పెట్టుకున్న ఉసిరికాయ 6 ఉసిరికాయలు తీసుకున్నాను నేను. ఈ మాత్రం అన్నానికి పులుపు సరిపోవాలి కదా, ఇది ఇందులో వేసి బాగా కలుపుకోవాలి. నాకు దీంట్లో ఒక 6 ఉసిరికాయలు సరిపోతాయి. మీ పులుపు ఇష్టమైతే, ఎక్కువ పులుపు ఇష్టమైతే ఇంకో 2 కాయలు కూడా వేసుకోవచ్చు. ఎవరి పులుపు తగ్గట్టు పులుపు, ఉప్పు మాత్రం మన టేస్ట్ తగ్గట్టు వేసుకోవాలి. మన ఉసిరికాయ పులిహోర రెడీ.